హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం సీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. సీత వాళ్ళ ఇంట్లో చిన్ని, మున్ని, చింటూ, పింకీ, జున్ను ఇలా పిల్లలందరూ కలిసి న్యూస్ చూస్తూ ఉంటారు. న్యూస్ లో రెడ్ థీఫ్ గురించి చెప్తూ ఉంటారు. ఆ ఎరుపు దొంగ ఫోటో చూపిస్తూ ఉంటారు. ఇతనే రెడ్ థీఫ్, ఎరుపు దొంగ. ఇతను చాలా డేంజరస్. ఇతని ఒళ్లంతా ఎరుపు రంగు రాసుకుని దొంగతనాలు చేస్తున్నాడు. ఎంత ప్రయత్నించినా పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఇతన్ని పట్టుకుని పోలీసులకు అప్పచెప్తే ₹1,00,000 బహుమతి ఇవ్వబడుతుంది. ఇలా టీవీలో న్యూస్ వస్తూ ఉంటుంది. పిల్లలంతా చాలా భయపడుతూ ఉంటారు. అమ్మో, చూసారా ఆ రెడ్ థీఫ్ గురించి ఎలా చెప్తున్నారు? అతను చాలా డేంజరస్ అంట. నాకు చాలా భయంగా ఉంది. అతను ఇప్పటిదాకా చాలా దొంగతనాలు, కిడ్నాప్లు కూడా చేశాడట. అరే, మీరంతా ఎందుకు అలా భయపడుతున్నారు? టీవీ ఛానల్స్ వాళ్ళు న్యూస్ కోసం ఇలాగే జనాల్ని భయపెడుతూ ఉంటారు. ఇక ఇక్కడ సీత ఇంటి పనుల్లో బిజీగా ఉంది. అప్పుడే సీత వాళ్ళ ఇంటి దగ్గరున్న పొదల్లో నుంచి ఆ రెడ్ థీఫ్ వాళ్ళందరినీ చూస్తూ ఉంటాడు. వీళ్ళంతా నా గురించే న్యూస్ చూస్తున్నారు. నేను చాలా ఫేమస్ అయిపోయాను. మరి రెడ్ థీఫ్ మజాకనా? అబ్బా, తిరిగి తిరిగి నేను చాలా అలసిపోయాను. వీళ్ళంతా టీవీ చూడటంలో బిజీగా ఉన్నారు. నేను కాస్త విశ్రాంతి తీసుకుంటాను. వీళ్ళ మేడ మీద బాగుంది, అక్కడికి వెళ్లి విశ్రాంతి తీసుకుంటాను. అలా ఆ రెడ్ థీఫ్ సీత వాళ్ళ మేడ మీదకి వెళ్తాడు. అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. ఇక ఇక్కడ సీత అప్పుడే బట్టలు ఉతకడం పూర్తి చేస్తుంది. అబ్బబ్బా, ఈ పనులతో సతమతమైపోతున్నాను. కాసేపు న్యూస్ చూద్దామంటే కుదరట్లేదు. ఎరుపు దొంగ గురించి ఈ మధ్య ఒకటే చెప్తున్నారు. ఈ బట్టలు మేడ మీద ఆరేసొచ్చి కాసేపు న్యూస్ చూడాలి. అబ్బా, అసలు ఈ న్యూస్ చూసి చూసి బోర్ కొడుతుంది. మమ్మీ, నేను వెళ్ళి బట్టలు ఆరేస్తాను. మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. అలాగా చిన్ని, చాలా థ్యాంక్స్ నాన్న. సరే, ఈ బకెట్ జాగ్రత్తగా తీసుకెళ్లి మేడ మీద బట్టలు ఆరేసిరా. నేను కాసేపు న్యూస్ చూస్తాను. ఆ ఎరుపు దొంగ గురించి చెప్తున్నారు. చూడండి చూడండి, నేను చూడను ఆ పనికిరాని న్యూస్. ఏదో జనాల్ని భయపెట్టాలని నోటికొచ్చింది చెప్తున్నారు. నేను మేడ మీదికి వెళ్తున్నా. అలా చిన్ని బట్టల బకెట్ తీసుకుని మేడ మీదికి ఎక్కుతూ ఉంటుంది. ఇక ఇక్కడ సీత టీవీ చూస్తూ ఉంటుంది. చిన్ని మేడ మీదికి వెళ్తుంది. అబ్బాబా, ఒక దొంగ గురించి ఇంతలా షో చేస్తున్నారు. అరే, అదేంటి? మనిషే, అది కూడా ఎరుపు రంగు. అంటే ఇతనే టీవీలో చూపించేది ఇతన్నేనా? దొంగ దొంగ. అమ్మాయి నోర్మి, అరిచావో నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. లేదు లేదు, అరవను. వెంటనే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నన్నేం చేయొద్దు. అలా ఎలా వెళ్ళిపోతావు? నువ్వు నన్ను చూసేసావు. కిందికి వెళ్ళి అందరికీ చెప్తావా? నోరు మూసుకొని ఇక్కడే కూర్చో. ఇక్కడి నుంచి కదిల్లా, నోరు తెరిచి అరిచినా నీ ప్రాణాలకి నేను గ్యారంటీ ఇవ్వలేను, చెప్తున్నా. అలా చేసేదేం లేక చిన్ని అక్కడే సైలెంట్ గా కూర్చుంటుంది. అదే, నాకు కూడా ఈ న్యూస్ బోర్ కొడుతుంది. నేను కూడా మేడ మీదకి వెళ్తాను. అలా పింకీ కూడా మేడ మీదికి వెళ్తుంది. చిన్ని, నేను వచ్చేసా. అరే, ఇదేంటి? ఇతను ఆ రెడ్ థీఫే కదా? అమ్మో, దొంగ దొంగ దొంగ. ఏ పిల్ల నోర్మి, అరే, కాస్త విశ్రాంతి తీసుకుందాం అనుకుంటే ప్రశాంతత లేకుండా చేస్తున్నారు ఈ పిల్లలు. అరిచావో కత్తితో పొడి చేస్తా. నోరు మూసుకొని నువ్వు కూడా ఇక్కడే కూర్చో. అలా ఆ దొంగ పింకీని కూడా బెదిరిస్తాడు. ఇక చేసేదేం లేక చిన్ని, పింకీ ఇద్దరు సైలెంట్ గా కూర్చున్నారు. అరే, నువ్వెందుకు వచ్చావు పింకీ? కర్మ కర్మ, ఈ రోజు మన టైం ఏం బాగోలేదు. ఇక ఇక్కడ కాసేపటికి సీత చిన్నిని పిలుస్తూ ఉంటుంది. అరే, ఈ చిన్ని ఎంతసేపు బట్టలు ఆరేస్తుంది? ఇంతసేపు ఆరేసే అన్ని బట్టలే లేవు కదా. చిన్ని చిన్ని, ఏం చేస్తున్నావు పైన? పింకీ కూడా మేడ మీదే ఉంది సీత ఆంటీ. అవునా? ఈ పిల్లలిద్దరూ పని మానేసి ఆడుకుంటున్నారా ఏంటి?
అప్పుడే మున్ని మేడ మీదికి చూస్తుంది. మున్నికి ఆ ఎరుపు దొంగ కనిపిస్తాడు. అయ్యో సీత ఆంటీ, అటు చూడండి అటు చూడండి. ఇప్పటిదాకా మనం టీవీలో చూసిన ఎరుపు దొంగ అతనే కదా. అయ్యో ఆ దొంగ మేడ మీదే ఉన్నాడు. అదిగో మన చిన్ని పింకీలని బంధించాడు. అయ్యో అవును, ఇతనే ఎరుపు దొంగ. అయ్యో ఇప్పుడెలా? ఏం చేయాలి? కాపాడండి కాపాడండి. ఓ అబ్బబ్బా, వీళ్ళు నన్ను రెస్ట్ తీసుకొని ఇచ్చేలా లేరు. ఎలాగూ మీరందరికీ తెలిసిపోయింది కదా. అవును, నేనే రెడ్ థీఫ్. చూడండి, మీరు గట్టిగా అరిచి గోల చేస్తే ఈ ఇద్దరు పిల్లల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అయ్యయ్యో, మా పిల్లల్ని ఏం చెయ్యొద్దు ప్లీజ్. మేమెవరికీ చెప్పాం, ఎవరిని పిలవం. మా పిల్లల్ని ఏం చేయకండి. మీరు అరవనంత వరకు నేనేం చెయ్యను. అరే నాకు ఆకలిగా ఉంది. చూడండి, వెంటనే నాకు తినడానికి ఏమైనా ఇవ్వండి, లేదంటే ఈ పిల్లలిద్దరిని కిందకు తోసేస్తాను. అయ్యయ్యో, అలా ఏం చేయకండి. నేనిప్పుడే మీకోసం తినడానికి తెస్తాను. అలా సీత గబగబా టిఫిన్ డబ్బాలో సర్దుతుంది. టిఫిన్ సర్దేశాను. ఇదిగోండి, నేను మీకోసం టిఫిన్ ఈ డబ్బాలో సర్దాను, తీసుకోండి. ఇదిగో ఈ తాడు నేను కిందికి వదులుతాను. ఆ తాడుకి కట్టండి డబ్బా. అలా ఆ దొంగ తాడు కిందికి వదులుతాడు. సీత టిఫిన్ డబ్బాని తాడుకు కడుతుంది. దొంగ ఆ తాడుని పైకి లాగి టిఫిన్ బాక్స్ తీసుకుంటాడు. ఇక్కడ ఆ దొంగ మేడ మీద కూర్చుని టిఫిన్ తింటూ ఉంటాడు. ఇక్కడ సీత భయపడుతూ ఉంటుంది. అయ్యయ్యో, ఇలాంటి ప్రమాదం వచ్చి పడిందేంటి? ఇప్పుడు చిన్ని పింకీలని ఎలా కాపాడాలి? భగవంతుడా. సీత ఆంటీ, బాధపడకండి, మనం ఏదో ఒకటి చేద్దాం. అప్పుడే మున్ని మేడ మీద నుంచి వేలాడుతున్న తాడుని చూస్తుంది. ఆంటీ అటు చూడండి, తాడు ఇటువైపు వేలాడుతుంది. ఆ దొంగ మెట్ల వైపు చూస్తున్నాడు. ఎవరైనా ఈ తాడుని పట్టుకుని పైకి వెళ్లి దొంగని వెనక వైపు నుంచి అటాక్ చేయొచ్చు కదా. కానీ ఇదెలా సాధ్యం? ఎవరు చేస్తారు? ఆంటీ, నేను చేస్తాను. మున్ని చెప్పిన ప్లాన్ బాగుంది, నేను వెళ్తాను. కానీ చింటూ, నువ్వు చేయగలవా? ఏదైనా తేడా వస్తే చాలా ప్రమాదం. లేదు లేదు ఆంటీ, నేను వెళ్తాను. ఇలా ప్లాన్ ప్రకారం చింటూ ఐరన్ రాడ్ తీసుకుని ఆ తాడు పట్టుకుని పైకెక్కుతూ ఉంటాడు. ఇక్కడ దొంగ టిఫిన్ తింటూ ఉన్నాడు. చింటూ మేడ మీదికి చేరుకుంటాడు. అనుకున్నట్టుగానే ఐరన్ రాడ్ తో వెనక వైపు నుంచి దొంగ తలపై కొడతాడు. అలా దొంగ స్పృహ తప్పి పడిపోతాడు. హే హే చింటూ, నువ్వు హీరోలా అందరినీ కాపాడేశావు. ఇక్కడ సీత ఇంకా పిల్లలంతా కలిసి ఆ రెడ్ థీఫ్ ని తాడుతో కట్టేస్తారు. మమ్మీ, ఇప్పుడు ఈ దొంగని ఏం చేయాలి? మనం ఏం చేయక్కర్లేదు. నేను పోలీసులకి కాల్ చేశాను, వస్తూనే ఉంటారు. వాళ్లే ఈ దొంగని తీసుకెళ్తారు. ఈ దొంగని పట్టిస్తే 1,00,000 రూపాయలు ఇస్తారని టీవీలో చెప్పారు. అయితే ఇప్పుడు మనకి 1,00,000 రూపాయలు ఇస్తారన్నమాట. హే ఆంటీ, 1,00,000 రూపాయలు ఇస్తే దాన్ని ఏం చేస్తారు? అప్పుడు మనందరం కలిసి సరదాగా షాపింగ్ చేద్దాం. మీకు నచ్చినన్ని బొమ్మలు, ఇంకా డ్రెస్సులు, షూస్ అన్ని కొనుక్కుందరు గాని. అవునా? హే మమ్మీ, హే. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదే ఈ రోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.